వరల్డ్ ఎల్డర్స్ మన అవేర్నెస్ అబ్యూస్ డే సందర్భంగా నా అక్షలక్షల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో వయోవృద్ధుల యొక్క సమస్యలు పరిష్కారాల గురించి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పడి చేయాలని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షులు మాది యాక్చువల్గా టస్కా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ మళ్ళీ మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా నేను చెప్పేది ఏంటంటే ఈరోజు అవగాహన సదస్సు జరిగింది. ఇందులో ముఖ్యంగా గౌరవ పెద్దలు అరే లక్షణ గారు మాట్లాడారు. చాలామంది ప్రతినిధులు చాలా చక్కటి సందేశాలు ఇచ్చారు. మనం మళ్ళీ యాక్షన్ ప్లాన్ ఏంటంటే ఈ క్షేత్ర స్థాయిలో జిల్లాలే కాకుండా మండలాల గ్రామ స్థాయిలో తీసుకెళ్ళి దీని మీద 2007 చట్టము 2011 అమెండ్మెంట్ రూల్స్ను ప్రతి గ్రామ పంచాయతీలో వాటికి సంబంధించినటువంటి యొక్క వివరాలను ఫ్లెక్సీ రూపకంగా తయారు చేస్తూ వయోవృద్ధులు పడేటువంటి యొక్క బాధలు మరి యువత కనురెప్పలా కాపాడుకునే ఉద్దేశం ఏంటి అలాంటి లక్ష్యం తెలియజేస్తూ 19 నాడు మేము ర్యాలీగా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ముఖ్యంగా కొన్ని ప్రధానమైన సమస్యలని ఆ సమస్యలు ముఖ్యంగా ఎందుకంటే ఆ సమస్యలు నేను చిన్నగా చెప్తాను. ప్రతి మండలంలో కూడా ఒక డే కేర్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిన ప్రధానమైన డిమాండ్ ఇంటిగ్రేటెడ్ డే కేర్ సెంటర్. తర్వాత మాకు భవన నిర్మాణం కూడా స్థలం కూడా కేటాయించాలి. ఈ తల్లిదండ్రులు మరియు వయోధికుల పోషణ మరియు సంక్షేమ చట్టము 2000 అమలును పకడ్బందీగా అమలు చేయాలి. ప్రతి కన్నవారే కనిపించే దేవుళ్ళు కాబట్టి ఈనాటి బాలులే రేపటి వయోవృద్ధులు కాబట్టి ఈ విషయంలో కూడా కలెక్టర్ గారు కానీ పోలీస్ శాఖ కానీ తర్వాత సంక్షేమ శాఖ కానీ అన్ని శాఖల సమన్వయంతో మొట్టమొదటిగా యువతకు వాళ్ళు కూడా ముఖ్యంగా మార్పు తీసుకొచ్చినప్పుడే వయోవృద్ధుల యొక్క కష్టాలు కానీ నష్టాలు కానీ వాళ్ళకున్న బాధలు తీరిపోతాయి. మరి ఈ సందర్భంగా 19 నాడు ఒక 100 మందితో మేము ఒక ర్యాలీ కార్యక్రమం చేపట్టి ప్లాకార్డ్స్ తోటి మా సమస్యలు ఏంటి ఆ పరిష్కారం ఏంటి మరి కలెక్టర్ గారు దృష్టి తీసుకెళ్ళి వారిని కలిసి ఆయా డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ కానీ వినతి పత్రం అందజేసి రాబోయే మా యాక్షన్ ప్లాన్కి తెలియజేస్తూ ఇది ఒకరోజు ఆగే ప్రక్రియ కాదు, నిరంతర ప్రక్రియ. ఇవాళ నాయకత్వం ముఖ్యం కాదు, వయోవృద్ధుల యొక్క సంక్షేమం ముఖ్యం. వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వయోవృద్ధులు భవిష్యత్తు నిధులు బట్టి దాని బ్రతుకు వాట వేసే ఒక ఆనిముత్యాలు దీపాలు బట్టి వాళ్ళని గౌరవించాలి, ప్రేమించాలి, వాళ్ళని రక్షించాలి. అది మన బాధ్యత. వాళ్ళు ఏడవద్దు, ఆనందంగా ఉండాలి, హాయిగా ఉండాలి. అది మన లక్ష్యం. థ్యాంక్ యూ.